friends, this is Bassi Porala YouTube channel. Today our Khammam Ganesh Nimadhanam. ఇప్పుడే మన కాలువడి నుంచి కిందికి వెళ్తున్నాం ఉండేరు బాగులోకి వినాయకుడి నిమజ్జనం చేయడానికి. మా ఖమ్మంలో ఈ విధంగా ఉంటుంది. ప్రకృతి ఎంత వినాతాండం అయినా సరే లెక్క చేయకుండా దేవుడే మనకు ముఖ్యమని గణపతి పండుగ చాలా మంచిగా చేశారు. లాస్ట్ ఫైనల్ గా మనం ఈ రోజు గణపతి దేవుడి శోభయాత్ర చూడడానికి వచ్చాము. లోపలికి తీసుకువెళ్ళలేదు కానీ ట్రై చేద్దాం. మనం ఎలా లోపలికి వెళ్ళడానికి ట్రై చేద్దాం. మనం పోలీసులు ఎలా చేయకపోతే మనం శ్మశాన వాటిక నుంచి దొంగదారి నుంచి వస్తున్నాం. మనం ఎలా అయినా చూసి మన శోభాయాత్ర చూడాల్సిందే. మనల్ని ఎవ్వరు ఆపలేరు. పదండి ఫ్రెండ్స్, మీకోసం మేము ఇంత కష్టపడుతున్నాం. మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని కొంచెం హైక్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. మనల్ని పోలీసులు మళ్ళీ వెనక్కి వెళ్ళగొట్టారు. ఫ్రెండ్స్, మనం ఎలా అయినా చేసి మళ్ళీ ఇంకొక రోడ్ ఎత్తికి అక్కడికి వెళ్దాం. వాళ్ళు ఎలా అయినా సాధిద్దాం. మనం సమాధుల మధ్యలో నుంచి ఇంకొక రూట్ ఎత్తుకొని వచ్చాము. పోలీసులు మనల్ని రానిట్లేదు, అయినా వేరే రూట్ ఎత్తుకొని మీకోసం వచ్చాము. ఫ్రెండ్స్ చూడండి, ఫ్రెండ్స్ వచ్చేసాం. మన మహాగణపతి హాలవర్డ్ ఘాట్ దగ్గరకు వచ్చేసాం. మన గణపతి నిమజ్జనాలు అన్ని దగ్గరుండి చూస్తున్నాం. మీకోసం మేము చాలా రిస్క్ చేసాము. మీకోసం చాలా రిస్క్ చేసి వేరే రూట్లు ఎత్తికి ఈ నిమజ్జనాన్ని దగ్గరుండి చూడడానికి చాలా ట్రై చేస్తున్నాం. కావున మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని ఎక్కడికో తీసుకువెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాను. మా చిన్న వినపం అదొకటే. మేము మీకోసం చాలా 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 కష్టపడి చాలా రూట్లు వెతికి వచ్చాము. ఇక్కడ కానీ చూడండి ఎంత ఘనంగా చేయడానికి వినాయకుడికి మన సారే చాలా కష్టపడుతున్నారు. వాళ్ళు రాత్రి పగలు ఏది చూడకుండా ఈ శ్మశాన వాటికలో కూర్చొని మరి మన ఏడు ఒడ్డున వినాయకుడి నిమజ్జనం శోభాయాత్రకు వచ్చారు. చాలా కష్టపడుతున్నారు. ఫ్రెండ్స్ చూడండి, ఫ్రెండ్స్ మనం చాలా భారీ గణపతులు ఇక్కడికి నిమజ్జనానికి వచ్చాయి. ఇక్కడ చాలా క్రెయిన్లు కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. చూడడానికి కళ్ళు కూడా సరిపోవడంత గణనాథులు వచ్చారు. ఈసారి ఖమ్మం మొత్తం మునిగిన మాకు పర్వాలేదని చెప్పి వినాయకులను చాలా ఘనంగా చేశారు. ఖమ్మం మునిగినా ఏం కాదని చెప్పి మన గణనాథుని చాలా ఘనంగా చేసి ఖమ్మం తనకు గణనాథుని మీద భక్తిని చాటారు. చూడండి ఫ్రెండ్స్, ఆ మట్టి గణపతిని చూడండి ఫ్రెండ్స్. అన్నా అటు ఫోకస్ చేయనా. చూడండి ఫ్రెండ్స్, వినాయకుడు ఒకటి మించి ఒకటి వస్తున్నాయి. వెనక మట్టి గణపతి వస్తుంది, ముందు పిఓపి వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, వెనక మట్టి వినాయకుడు చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు. రామ్ గారు, మీకు మన గణపతిలో చూస్తుంటే నీకు ఏమనిపిస్తుంది చెప్పండి. చాలా ఆనందం వేస్తుంది. ప్రతిసారి కన్నా ఈసారి కొంచెం ఎక్కువ నమోదయ్యాయి. ఇంకా అటు సైడ్ నాయుడుపేట సైడ్ కూడా నిమజ్జనం అనేది జరుగుతుంది. చాలా బొమ్మలు ఇప్పటి వరకు అయితే చాలా ఇంకా పెద్ద గణపతులు కూడా రానున్నాయి. అవి కూడా ఇంటర్వ్యూ తీసుకుందాం. చాలా సేపు వెయిట్ చేద్దాం ఇక్కడ. ఓకే రామ్, మనం ఈసారి చూస్తే అటు నాయుడుపేట సైడ్ కూడా మన కర్ణగిరి తాతను చూడండి ఫ్రెండ్స్, ఎలా నిలబడ్డాడు. ఈయన పేరు రోహిన్, మా దగ్గర తాత అని పిలుస్తారు, రోహిన్ తాత అని. చూడండి ఫ్రెండ్స్, వినాయకుడిని ఎలా పైకి లేపుతున్నారో. ఆ క్రెయిన్ ఎంత జాగ్రత్తగా వినాయకుడిని తీసి లేపి అక్కడ పెడుతున్నారంటే చూడండి ఫ్రెండ్స్. మన గణనాథుడు వస్తున్నాడు. అన్నోళ్ళు ఎంత కష్టపడి నవరాత్రులు చేసి ఈరోజు చాలా బాధాకరంగా ఉంటుంది వినాయకుడిని అలా పంపించాలంటే. కానీ తప్పదు కనుక మన వినాయకుడిని గంగార్పణం చేయడానికి వచ్చారు నిమజ్జనానికి. కానీ ఈసారి శోభాయాత్రను చూడడానికి చాలా రెండు కళ్ళు సరిపోవట్లేదు. అటు చూడండి ఫ్రెండ్స్, అక్కడ నీళ్ళలో చూడండి మనకి వినాయకుడు ఎలా ఉన్నాయో చూడండి. నీళ్ళలో వినాయకుడు ఎంత పైదాకా వచ్చాయంటే ఇక్కడ నిండిపోయి అవతల సైడ్ దాకా వేయడానికి వచ్చింది. దీన్ని చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లేదు. మనం గణేష్ నిమజ్జనంని లైవ్ గా చూడడానికి వచ్చాము. ఇక్కడ చాలా రిస్క్ చేసి దగ్గర దాకా వచ్చాము. చూడండి మన గణపతిని ఎంత జాగ్రత్తగా లోపల నీళ్ళలోకి దించుతున్నారో. చూడండి ఫ్రెండ్స్, ఎంత జాగ్రత్తగా వినాయకుడిని లోపల మన గణనాథుడిని లోపల నిమజ్జనం చేస్తున్నారో చూడండి. ఆ గణపతిని చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లేదు.
నిమజ్జనం చేయడానికి చాలా బాధాకరంగా ఉన్న వెళ్ళవలసింది గంగా తల్లి దగ్గరికే మన వినాయకుడు వెళ్ళాలి కావున కనుక చూడండి ఫ్రెండ్స్, ఇటు బొమ్మలు కూడా చూడండి, చాలా వరకు నిమజ్జనానికి అయిపోయాయి. హలో హలో చూడండి ఫ్రెండ్స్, మనం వినాయకుడి నిమజ్జనాన్ని లైవ్ గా చూసాము. ఇటు చూడండి, ఇంకా చాలా వినాయకుడు కూడా నిమజ్జనం అయ్యాయి ఇప్పటికే. మన పెద్ద గణపతి చూడండి అక్కడ ఎంత పెద్దగా ఉన్నది. అది రెండు కళ్ళు సరిపోవట్లేదు చూడడానికి. చూడండి ఫ్రెండ్స్, అక్కడ టెంట్లు వేసుకొని మన కోసం చాలా గణనాథులు నిమజ్జనం కోసం మన పోలీస్ సార్లు చాలా కష్టపడుతున్నారు. వాలంటీర్లు కూడా చాలా కష్టపడుతున్నారు. తను రాత్రి పగలు చూసుకోకుండా మన పోలీస్ సార్లు కానీ వాలంటీర్లు కానీ చాలా కష్టపడుతున్నారు. మన క్రేన్ అన్నలు కూడా చాలా జాగ్రత్తగా వినాయకులు నిమజ్జనం చేయడానికి సహకరిస్తున్నారు. అలాగే మన ఖమ్మం వాసులు కూడా చాలా సహకరించారు. ఈసారి భారీ గణనాథులు లేపడానికి భారీ క్రేన్ కూడా తెచ్చారు ఈసారి. చూడండి, ఆ క్రేన్ చూస్తుంటే ఎంత భారీగా ఉన్నదో చూడండి. భారీ వినాయకుళ్ళు మన నిమజ్జనానికి కూడా భారీ క్రేన్ కూడా తెప్పడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఖమ్మంలో గణేశుడి శోభాయాత్ర జరుగుతుంది. మొన్న వచ్చిన వరద విపత్తుకు కూడా బాధపడకుండా చాలా మంది జనాలు దేవుణ్ణి పెట్టుకొని పూజలు చేసుకొని చాలా అంగరంగ వైభవంగా చేశారు వినాయక చవితిని. ఈ రోజు శోభాయాత్ర ఎంత ఘనంగా జరుగుతుందో ఒకసారి మీరే చూడండి. ఖమ్మంలో ఉన్న బందోబస్తు మొత్తం మన మున్నేరు వాగు దగ్గర ఉంది. అలాగే ఒకదాని తర్వాత ఒకటి వినాయకుళ్ళు వరుస పెట్టి వస్తుంటే చూడడానికి కనుల విందు పండుగ ఉంది. కవనం ప్రసన్న అన్న కార్పొరేటర్ అన్న దగ్గరికి వచ్చాము. మనం దగ్గరుండి చాలా నిమజ్జనాల పనులన్నీ చూసుకుంటున్నారు. అన్నని ఇంటర్వ్యూ తీసుకుందాం. అన్న, ఈసారి మన గణేష్ని నిమజ్జనానికి ఎటువంటి ఏర్పాట్లు చేశారన్న? మొన్న ఇటీవల మున్నేరులో వరదలు వచ్చి రోడ్డు అంతా కూడా డ్యామేజ్ అయిపోయి రోడ్డు లేని పరిస్థితిలో మన మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళగా వారు ఈ రోడ్డుని తాత్కాలికంగా వెట్ మిక్స్ తోని ఈ యుద్ధ ప్రాతిపదికన ఈ చర్యలు చేపట్టి ఈ రోడ్డు నిర్మించడమే కాక మున్నేరులో కాలోడ్డు ప్రాంతంలో 7 క్రేన్లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా భారీ క్రేన్ని రొటేట్ క్రేన్ని తీసుకొచ్చారు. అది ప్రయోగాత్మకంగా తీసుకురావడం జరిగింది. అది విజయవంతమైంది. దాని ద్వారా నిమజ్జనం తొందరగా పూర్తవుతుంది. అదేవిధంగా ప్రకాష్ నగర్లో కూడా 4 క్రేన్లను ఏర్పాటు చేసి అక్కడ కూడా నిమజ్జనాలు పూర్తవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ మున్నేరు వరదల కారణంగా విగ్రహాలు తగ్గినప్పటికీ అధికారులు దాన్ని ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నిమజ్జనానికి ప్రాంతాన్ని తయారు చేసినందుకు అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్స్ అన్న. నీ ఇంత బిజీ పనిలో కూడా మాకు ఒక కేటాయించినందుకు థ్యాంక్స్ అన్న. చూడండి ఫ్రెండ్స్, మన అన్న మన కోసం తన బిజీ షెడ్యూల్లో కూడా మనకి ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. నిమజ్జనం కార్యక్రమం ముగింపుకు వచ్చింది కనుక ఫ్రెండ్స్, మనం కూడా ఇంటికి వెళ్తున్నాము. మీకోసం మేము చాలా కష్టపడి చాలా వీడియోలు చేయడానికి ట్రై చేసాము. మా ఇంత కృషికి మీరు మాకు చేయాల్సింది ఏది లేదు, ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మనం ఎంత రిస్క్ చేసి లోపలికి వచ్చాము. ఇక్కడ బయట చూసే అందరినీ ఆపుతున్నారు. వినాయకుడిని మన గణపతులను కూడా ఆపారు. కానీ మనం చాలా రిస్క్ చేసి వచ్చాము. చూడండి ఫ్రెండ్స్, మన పోలీస్ సార్లు చాలా మనల్ని చికాకు చేసా మనం వచ్చాము. మా గణనాథుని చూడండి ఎంత చక్కగా ఉన్నాడు. మన భారీ గణపతులు నిమజ్జనానికి ఇంకా వస్తూనే ఉన్నాయి. చూడండి, ఒకదాని తర్వాత ఒకటి గణనాథులు మన రథాలు వస్తూనే ఉన్నాయి. చూడండి మన గణపతి ఎంత భారీగా ఉన్నాడు. అసలు చూడడానికి కళ్ళు సరిపోవట్లేదు, అంత భారీగా ఉన్నాడు వినాయకుడు. ఫ్రెండ్స్, అన్నను చూడండి చాలా వైబ్ లో ఉన్నాడు, ఎంజాయ్మెంట్ వైబ్ లో. అది గణనాథులు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు. ఇది మన ఫ్రెండ్స్ చూడండి, ఒకరు ఫుల్ ఎంజాయ్ వైబ్ లో ఉన్నారు.